కాకినాడ పేరు చెప్పగానే భోజన ప్రియులు గుర్తొచ్చేది సుబ్బయ్య గారి హోటల్. ఆ మాట చెప్తే కేవలం కాకినాడే కాదు, ప్రపంచం అంతా కూడా సుబ్బయ్య గారి హోటల్ పేరు తెలియని వాళ్ళు ఉండరు. ముఖ్యంగా హోటళ్లకు మాత్రం సుబ్బయ్య గారి హోటల్ అంటేనే ఒక దిక్సూచిగా కొనసాగుతుంది. ఈ దిశగా అంటే సుబ్బయ్య హోటల్ స్థాయిలో పేరు తెచ్చుకోవాలని చెప్పి చిన్న చిన్న హోటల్స్ అన్ని కూడా పోటీ పడుతుంటాయి. ఇక్కడ భోజనం చేయడం అంటే ఒక సాధారణ వ్యక్తి వల్ల అయితే కానే కాదు. ఎందుకంటే వీళ్ళు పెట్టిన వెరైటీస్ తినాలంటే కేవలం ఆ స్టార్టింగ్ పాయింట్తోనే మొత్తం అంతా కూడా కడుపు నిండిపోయే పరిస్థితి ఉంటుంది. స్వీట్ దగ్గర నుంచి, పులిహోర దగ్గర నుంచి, పరమాన్నం దగ్గర నుంచి, ఆవు నెయ్యి దాకా మొత్తం అన్ని రకాల వెరైటీలు కూడా ఈ కాకినాడ సుబ్బయ్య హోటల్లో తినేవాళ్ళకి బాగా పరిచయమే. అయితే ఈ హోటల్లో భోజనం చేయాలంటే మాత్రం ముందుగా ఒక 2 రోజులు భోజనం చేయకుండా వస్తేనే కానీ వీళ్ళు పెట్టిన పూర్తిగా కంప్లీట్ చేయలేం. ఇక్కడ అన్ని పులిహోర కావచ్చు, మొత్తం అన్ని రకాల వెరైటీలు కూడా ఉదయం 10-10:30 గంటల మధ్యలోనే ప్రిపేర్ అయిపోతాయి. 11 గంటలకి ఇక్కడ నుంచి హోటల్లో సర్వీస్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మొత్తం చూస్తున్నాం కదా మనకు నేరుగా. ఇది బుట్ట భోజనం అంటే ఇంచుమించుగా 3-4 మనుషులు తినేందుకు వీలుగా ఈ బుట్ట భోజనం ఉంటుంది. దీంట్లో పులిహోర ఉంటుంది, స్వీటు, అలాగే కిళ్ళి, పచ్చడి, మజ్జిగ, అన్ని ఇంచుమించుగా 6 రకాల కూరలు, ఒక 3 రకాల ఫ్రైలు అన్నీ కూడా ఉంటాయి. ఈ హోటల్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అని చెప్పేందుకు హోటల్ యజమాని మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఈ హోటల్ ఎప్పుడు ప్రారంభించారు? మీ నాన్న 1955లో మా నాన్నగారు ఈ హోటల్ ప్రారంభించారండి. మా నాన్నగారి పేరు సుబ్బయ్య గారు. అప్పుడు పనులు ఎవరు ఉండేవారు కాదండి. మా నాన్నగారే వండి ఆయనే చేసుకునేవారు. ఫస్ట్ అసలు మా భోజనం రాయి భోజనం అండి. తర్వాత పీట అయిన తర్వాత టేబుల్ మిల్స్ అండి. టేబుల్ మిల్స్ అయిన తర్వాత ఈనాడు ఏసీ అండి. ఫస్ట్ ఏమో పీట భోజనం అండి, ఫస్ట్ రాయి భోజనం అండి. తర్వాత ఏమో పీట భోజనం నుంచి ఏమో టేబుల్ మిల్స్ అండి. టేబుల్ మిల్స్ కాడి నుంచి ఏసీ హాల్, ఏసీ టేబుల్, రాయి కింద కూర్చోబెట్టేవారా వచ్చిన గెస్ట్ ని? కింద రాయి వేసి రాయి మీద వడ్డించేవారు. నాన్నగారు వడ్డించేవారండి. ఆయన అప్పుడు భోజనం హోటల్ భోజనం అంటే చేసేవారు కదండి హోటల్ భోజనం అని. అలాంటిది మా నాన్నగారు అలా చిన్నగా డెవలప్ చేసుకుని అలా వచ్చి ఈయన ఇంత కష్టపడి తెచ్చారు పేరు అది సుబ్బయ్య గారు భోజనం హోటల్ అని. మా హోటల్లో భోజనం చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరో ఉండరండి. ఇప్పుడు గెజెటెడ్ ఆఫీసర్స్, ఫ్యాక్టరీ ఓనర్స్ వాళ్ళందరూ ఇప్పుడు అప్పట్లో ఉండేవారండి. ఇప్పుడంటే ఫ్యామిలీ సైజ్ కదా, అలా చేసేవారండి. అప్పట్లో భోజనం ఖరీదు చెప్పారు సుమారు ఎంత? అప్పట్లో భోజనం ఖరీదు 6 అన్నాలండి. అదైనా ఇస్తే తీసుకునేవారు, ఇవ్వకపోతే మానేసేవారు. అలా జరిగేదండి ఆ రోజుల్లోనూ. మీరు చెప్పినట్టుగా హోటల్ భోజనం అంటే పెద్దగా ఎవరు ఇష్టపడేవారు కాదు. ఆరోగ్యం పాడైపోతుంది హోటల్లో తింటే అనేది ఉంది. కానీ ఆ పరిస్థితిని తట్టుకుంటూ ఈ స్థాయికి రాగలిగారంటే దీని వెనకాల కృషి ఏంటండి? కృషి ఏంటంటే మా నాన్నగారు చాలా మంచితనమే ఆయన శ్రీరామ రక్ష అయ్యిందండి. అలా చేసుకుని ఉన్నవాడికి ఏమో భోజనం పెట్టి ఒక లేదంటే భోజనం వెళ్ళిపోండి పర్లేదు రేపే ఇవ్వండి అనేవారు ఆ రోజుల్లోనూ. అలా డెవలప్ చేసుకుని చిన్నగా ఈ స్థాయికి తీసుకొచ్చారు మమ్మల్ని. మేము దీన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుని మేము క్యాటరింగ్ మీల్స్ మళ్ళీ కొత్తగా పెట్టాం. క్యాటరింగ్ మీల్స్ అప్పట్లోనేను అలా డెవలప్ చేసాం. మా నాన్నగారి పేరు నిలబెట్టాలి అని ఎంతో కష్టపడి వచ్చారు అని ఆతృతతో మేము అలా చేసుకుని వస్తున్నామండి. తర్వాత కూడా హోటల్లో చాలా డెవలప్మెంట్ వచ్చింది. నాన్ వెజ్, రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, ఇవన్నీ కూడా ఇప్పుడు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. కానీ సుబ్బయ్య హోటల్ మీద మొత్తం ఆ క్రేజ్ పోవట్లేదు. అంటే ఇందులో మీరు ఏం పెడుతున్నారు వాటిలో? మా అభిమానంగా మేము పెడతాం సార్. కొన్ని హోటల్లో ఏంటంటే మామూలుగా వడ్డించి వెళ్ళిపోతారు. మేము అలా కాదండి. మా దగ్గరుండి భోంచేయలేదా అని అడిగి భోంచేయండి, ఏం టిఫిన్ చేశారా, టిఫిన్ చేయకుండా రండి, భోజనానికి రండి తప్పకుండా నాన్నగారు అడిగేవారు. ఇప్పుడు అదే ప్రకారంగా నడుస్తుందండి హోటల్. ఐటమ్స్ కూడా అన్ని హోటల్స్ మీద అన్ని ఐటమ్స్ మా ఎక్కువ అండి. అన్ని కొద్దిగా తింటారని అన్ని ఐటమ్స్ అన్ని పెడతామండి. చెప్తారు కొంతమంది సుబ్బయ్య హోటల్లో భోజనం చేయాలంటే ముందు రోజు భోజనం అనేసి ఆ తర్వాత వెళ్తేనే కానీ ఆయన ఆకులో పెట్టినవన్నీ కానీ కంప్లీట్ కావన్నారు. అసలు ఆకులో ఫస్ట్ మీరు ఏం స్టార్ట్ చేస్తారు, దేంతో ఎండ్ చేస్తారు చెప్పండి? ఫస్ట్ మామూలుగా అది పులిహోర వేసి వస్తుందండి. పులిహోర అయిన తర్వాత పలావు, ఉల్లి చట్నీ, పప్పు, 6 రకాల కూరలు అవన్నీ కొద్దిగా వడ్డించుకుని ఇచ్చేవారండి. తర్వాత సాంబార్ అది మామూలు కామన్. పెరుగు ఆ రోజుల్లో పెరుగు వేసుకుంటే చెయ్యి జిడ్డుగా ఉండేదండి అప్పట్లో.
సబ్బెట్టి అంత చిక్కగా ఒరిజినల్ పాలు అందుబాటులో ఉండేవి నేరుగా పెట్టడం అన్ని అంత చక్కగా పాలు ఉండేవి, పెరిగేసి తినేసినట్టుగా ఉండేదండి. పెరుగు కూడాను, పాలు కూడా బాగా పోసేవారు. ఈ మధ్యనే మామూలుగా ఆడించిన పాలే వస్తున్నాయి, ఎంత డబ్బు ఇచ్చినా తేవమంటున్నారండి రావని. అంటే ముఖ్యంగా ఇక్కడ మనుషులతో కూడుకుని పని కదా, వర్కర్స్ కావాలి కదా, మరి వీళ్ళని మెయింటైన్ చేయాలంటే ఎలాగా? ఒక్కొక్కసారి వర్కర్స్ లేని సమయం ఉంటుంది, దాన్ని ఎలా మేనేజ్ చేసుకుంటూ వస్తారు? అది మాకు అలవాటైంది సార్, ఇది మొత్తం అయిపోయింది మాకు. ఇది వాళ్ళు రారు అన్నది ఏం లేదు, వాళ్ళు వస్తే ఇంకో 4 మనుషులు ఎక్స్ట్రా ఉండేవారు, వాళ్ళు మానేస్తే వీళ్ళు ఇచ్చేవారండి. అలాగనే క్యాటరింగ్ మటుకు ఎక్కువ అవుతుంది. ఆ రోజు ముందు 2-3 రోజుల ముందు చెప్తా వాళ్ళు ఉంటారండి వాళ్ళు. ఇదివరకంత స్టాఫ్ కూడా ఇప్పుడు కష్టమండి, ఇప్పుడు స్టాఫ్ రావడం. ఇదివరకంటే మాది అన్నట్టుగా చేసుకున్నారు, ఇప్పుడు మామూలుగా రన్నింగ్ అయిపోతుందండి మాకు. రేపు ఆగస్టులో ముహూర్తాలు ఉన్నాయి, ఆగస్టు ముహూర్తాల్లో ఆ రోజు 4 రోజులు ఖాళీ ఉండదండి. ఎవరొకరు వస్తారో రూపాయి అటు ఇట్లో మాట్లాడతామని. అది క్యాటరింగ్ కొన్ని ఐటమ్స్ మాకు వద్దు బాబు, మీరు తినలేమన్నారు. మీ దగ్గర భోజనం అంటే ఎంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ వచ్చి తింటే ఏంటి, ఆ పార్సిల్ తీసుకెళ్తే ఏంటి? అందులో ఇంకో విషయం ఏంటంటే మరోది, మీ దగ్గర మాత్రమే దొరికేది బుట్ట భోజనం. అసలు బుట్ట భోజనం అంటే ప్రారంభించిందే మీరు. అసలు ఈ బుట్ట భోజనం ఆలోచన మీకు ఎలా వచ్చింది? బుట్ట భోజనం ఆలోచన ఆ రోజుల్లో అలా నాన్నగారు బుట్టలో పెడితే బాగుంటాయి ఐటమ్స్, క్యారేజీ అది తెచ్చుకునేవారు కాదండి, బుట్టలో పెట్టి ఇచ్చేసేవాళ్ళు ఉన్నాయి. ఇలా బుట్ట మా నాన్నగారి ఐడియా అండి. ఇలాగా దీన్ని బట్టే మా తమ్ముళ్ళు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అంటే అప్పట్లో డైలీ లేబర్ కావచ్చు, వీళ్ళకి క్యారేజీలు అందుబాటులో లేకపోవడం వల్ల స్టీల్ క్యారేజీలు ఉండేవి. ఇంజనీరింగ్ స్టూడెంట్స్, మెడికల్ స్టూడెంట్స్ ఎక్కువ ఉండి ఆ రోజుల్లో. ఇప్పుడు అంటే మెస్లు వచ్చాయండి. అప్పట్లో కాలేజీ వాళ్ళే బుట్టల్లో కాకుండా మళ్ళీ క్యారేజీలు కూడా పెట్టి గంపలో పెట్టుకునేవారండి. ఒక 4 క్యారేజీలు 5 క్యారేజీలు అప్పుడు పెట్టి ఆడవాళ్ళు ఉండేవారు. అది మోసుకున్నాక పొద్దున్న సాయంత్రం వచ్చి క్యారేజీలు రెడీ పెట్టేస్తే ఆ క్యారేజీలో పెట్టేస్తే ఆ రూమ్కి ఆ భోజనం ఇచ్చేసేవారండి. క్యారేజీ భోజనమేనండి. ఇంకా మళ్ళీ టిఫిన్ సెక్షన్ కూడా ఏమన్నా ఉందా? అంటే అదే ఫస్ట్ నుంచి కూడా టిఫిన్ సెక్షన్ జోలికి సుబ్బయ్య హోటల్ వెళ్ళలేదు. అంటే చాలా మంది చాలా చోట్ల సుబ్బయ్య హోటల్ అంటున్నారు. అంటే అవి మీవే లేకపోతే మీ పేరు చెప్పుకుని నడుస్తున్నాయి? మా పేరు కాదండి, మామూలుగా మీ అన్నదమ్ములు ఉండేవాళ్ళం అని ఈ మధ్యన డివైడ్ అయ్యాము. 3 హోటల్ పెట్టుకున్నామని. మీ ముగ్గురు కలిపి హోటల్స్ హైదరాబాద్లో 5 హోటల్స్ తోటి రన్నింగ్ అవుతున్నాయి మన పేరున. వైజాగ్లో ఒకటండి, బెంగళూరులో ఒకటి పెట్టారు కానీ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదండి. వాళ్ళు సూర్యాపేటలో ఒకటి ఉందండి. ఇవన్నీ ఫ్రాంచైజ్ ఇచ్చాను సార్, వాళ్ళు చేసుకుంటారండి. అంటే ఇతర దేశాల నుంచి కూడా అంటే వాళ్ళు చెప్పుకుంటుంటారు, పలానా కాకినాడలో అంట సుబ్బయ్య గారి హోటల్ అంట, భోజనం అంట, బుట్ట భోజనం అంట. ఇది చెప్తున్నప్పుడు మీరు దీని పరిస్థితి చూస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంటుంది? అసలు సంతోషం సార్, మీరు మీరు ఇచ్చిన మాటలో సంతోషం పడి ఇంకా చెయ్యాలి ఇంకా బాగా చెయ్యాలి అనుకుంటాం సార్. ఇప్పుడు ఏం లేదని భోజనం అమౌంట్ లేకపోయినా సరే భోజనం చేయండి అని అంటామండి. ఒకవేళ మీరు భోజనం చేయలేదనుకుని వచ్చినాడు ఏమంటే ఏమీ తినలేదని మేము బాధపడతాం, మీకన్నా మేము ఎక్కువ బాధపడేవాళ్ళు నాన్నగారు. అది ఒక పెరిగిస్తానని లేకపోతే అని అనేవాళ్ళు. అంటే దాంతోపాటు అసలు భోజనం ఇక్కడ ఖరీదు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంత స్టార్ట్ అయింది? అంటే బుట్ట భోజనం ఖరీదు ఎంత, పార్సిల్ భోజనం ఖరీదు ఎంత, ఇక్కడ భోజనం చేస్తే ఖరీదు ఎంత? మాకు ఇక్కడ భోజనం ఖరీదు ఇప్పుడు భోజనం ఫుల్ మీల్స్ 160 రూపాయలండి. ఏసీ మీల్స్ కావాలంటే 210 రూపాయలండి. ఏసీ మీల్స్ 210 రూపాయలండి భోజనం మామూలుగా. అదే బుట్ట భోజనం కూడా ఇప్పుడు హాస్పిటల్స్ వస్తారండి, హాస్పిటల్లో వాళ్ళు ఏం తెచ్చుకునేవారు కాదు, తెచ్చుకోరు కదండి. అప్పుడు ఇక్కడి నుంచి బుట్ట భోజనం పట్టుకెళ్ళిపోయి అప్పుడు బుట్ట భోజనం పట్టుకెళ్ళి నలుగురికి వస్తుందని బుట్ట భోజనం పట్టుకెళ్తాను. నలుగురు తిని నలుగురికి 400 అండి భోజనం బుట్టలో. అన్ని ఐటమ్స్ పెడతా ఉన్నాయి దాంట్లో కూడా. మీ నాన్నగారి తర్వాత మీరు అప్డేట్ చేసుకుంటూ వచ్చారు. మీ తర్వాత బాలాజీ కూడా హోటల్ ని చాలా ఒంటి చేత్తో మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నాడు. బాలాజీ గారు చెప్పండి, ఏంటి తాతగారి తర్వాత నాన్నగారి తర్వాత మీరు ఏంటి, మీకు అంటే ఈ పని మీకు ఇబ్బందిగా అనిపించిందో ఇద్దరు టైంలో, లేకపోతే ఇంకో చదువుకున్నో లేకపోతే ఇంకో వ్యాపారం పెట్టుకున్నా అసలు ఏమైనా అనిపించిందా? ఈ సుబ్బయ్య హోటల్ అనేది ఇంత బ్రాండ్ అయిపోయింది, దాన్ని వదిలి ఎలా వెళ్ళిపోతుంది? మాకు అలా ఇబ్బంది అనేది ఏమీ లేదండి. చిన్నప్పటి నుంచి మా తాతగారిని మా నాన్నగారిని చూస్తూ హోటల్ చూస్తూనే పెరిగిన కాబట్టి ఆ ఇబ్బంది ఏం లేదు.
ఇష్టంగానే చేస్తున్నామండి. కస్టమర్ సాటిస్ఫై అవ్వాలని మనం మా తాతయ్య గారు కానీ మా నాన్నగారు చెప్పింది ఏంటంటే కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, వాళ్ళకి శుభ్రంగా భోజనం పెట్టాలని చెప్పేవారు. ఆ విధంగానే కస్టమర్కి అనుగుణంగా మనకి ఎలా కావాలో అలా చేస్తాం అనమాట అండి. తాతగారి హయాంలో రాయి మీద కూర్చోబెట్టి భోజనం పెట్టేవారంట, తర్వాత పీట మీద కూర్చోబెట్టి భోజనం పెట్టేవారంట, తర్వాత డైనింగ్ టేబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు మీ హయాం వచ్చేసరికి కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఫుడ్ వరల్డ్ లో కాంపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. మిగిలిన హోటల్ని మీకు ఆ పోటీ ఏమైనా అనిపించిందా? ఎలా దాన్ని అధిగమిస్తారు? అంటే పోటీ మామూలుగా ఉంటుందండి. కాకపోతే అంటే మనం ఎప్పటికప్పుడు జాగ్రత్తగా కస్టమర్స్కి తగ్గట్టుగా మనం ఐటమ్స్ మార్చడం కానీ చేయడం కానీ సర్వీస్ వాళ్ళకి ఎలా కావాలంటే అలాగా చేయడం జరుగుతుందండి. అప్డేట్ అవుతుంది కదా వెర్షన్, ఇంకా పేచ హోటల్లో కూడా ఏదో పెడుతున్నారు, బ్రాంచ్లు పెడుతున్నారు. అంటే వెర్షన్ అంటే తాతగారు చిన్న హోటల్లో చిన్న కింద స్టార్ట్ చేశారు, నాన్నగారు దాన్ని కొంచెం డెవలప్ చేశారు. ఇంకా దీన్ని ఇంకా స్టార్ హోటల్ చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఇంకా ఎక్కడైనా చోట భారీగా పెంచే అవకాశం ఉంది? అలాగనే లేదండి, ఇది బాగా చేద్దాం అంతే తప్ప ఇంకా అలాంటి ఆలోచన ఏం లేదండి. మేము రీసెంట్గా ఫంక్షన్ హాల్ ప్లాన్ చేస్తాం అనమాట అండి. ఫంక్షన్ హాల్ రూమ్స్ ప్లాన్ చేస్తాం అనమాట అండి. ఇది బాగా చేద్దామని చెప్పానండి. ఎప్పటికప్పుడు కస్టమర్కి బాగా చెయ్యాలనే తప్ప ఫర్దర్గా ఎప్పటికప్పుడు మారుతూ అన్ని చేద్దామని తప్ప స్టార్ రంగా అలా ఏం లేదండి. చాలా చోట్ల చాలా హోటల్స్ వచ్చేసినాయి. ఈ మీ హోటల్ని వదులుకోకపోవడానికి ఆ టేస్ట్కి ఏంటి కారణం? మీ మసాలాలు కావచ్చు, మీ కారపొళ్ళు కానీ ఇవన్నీ కూడా కారపూస దగ్గర నుంచి పులిహోర దగ్గర నుంచి పరమాణం దగ్గర నుంచి అన్నీ కూడా ఇంత టేస్ట్ రావడానికి ఏంటి ప్రత్యేకంగా మీరు ఏమైనా శ్రద్ధ తీసుకుంటారా? ఇప్పుడు మసాలా మేము బయట కొనవండి, మేమే మా మసాలా చేయిస్తామండి. ఇప్పుడు ఎంటీఆర్ పొళ్ళు అంటే మేము వాడమండి, ఏమి మసాలా కానీ ఏదైనా మేమే తయారు చేసుకుంటామండి. అదే వాడతామండి. మనం బయటదేవి తీసుకోవాలి అనమాట అండి. మొత్తం ప్లేట్లో చూసుకుంటే ఎన్ని రకాలు ఉంటాయి? మీరు అసలు భోజనం చేయాలంటే అసలు ముందుగా ఆకుని చూస్తేనే తినేవాడు భయపడిపోయే పరిస్థితి ఉంటుంది మీ హోటల్లో. సో అంటే మొత్తం ఎన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉంది? టోటల్ స్పెషల్ మీల్స్లో అయితే 230 రూపీస్ అండి. 30+ ఐటమ్స్ వస్తాయండి మనకండి. ఇక నాన్ ఏసీ 160 రూపీస్, దీంట్లో 20+ దాకా వస్తాయన్నమాట అండి. అన్లిమిటెడ్ అండి, రెండు కూడా అన్లిమిటెడ్ అండి. 30 రకాల వంటలు ఆకులో పెడతారు, అది అన్లిమిటెడ్. అంటే ఏదైనా సరే అన్లిమిటెడ్ అండి. ఒకరికి కావాలంటే 5 స్వీట్ ఎంత తినచ్చు, 6 స్వీట్ ఎంత తినచ్చు, ఏదో అన్లిమిటెడ్ అండి. లిమిటెడ్ ఏం లేదండి. పెరుగు కూడా అంతగానో ఎంత వేస్తామండి. పెరుగు కూడా కొత్తగా కుండ పెరుగు అనేది పెట్టినారంట, అది కూడా రీసెంట్ గా వచ్చిన డెవలప్మెంట్. అంటే ప్రతి సంవత్సరం కూడా ఆకులో రకాలు పెరుగుతూనే వస్తున్నాయి. ఎందుకు వస్తే పెంచుకుంటూ పోతున్నారు? ఇప్పుడు పెరుగు కూడా మేము కుండ పెరుగు ఇస్తామండి. మనం గేదె పాలు అనమాట అండి. మన ప్యాకెట్ పాలు ఏ వాడము మేము, అన్ని కూడా స్వయంగా మేము ఇక్కడ తోడేసుకుంటాం పాలు ఇవన్నీ కూడా అండి. బయట పెరుగు అనేది కొనమనమాట అండి. పాలు మేము కొనుక్కొని తోడేసుకుంటామండి, మేమే కాచుకుంటామని మేమే చేస్తాం అనమాట అండి. బయట పెరుగు అసలు వాడమండి. ఈ మార్కెట్లో చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఎలా ఉంది బయట మార్కెట్? మనం ఈ మార్కెట్లో ఇంకా రాణించగలమా? అంటే కొంచెం క్వాలిటీ ఏమైనా మార్చాలనుకుంటున్నారు? అసలు ఏంటి కాంపిటీషన్ వాళ్ళు తట్టుకుని ఎలా ముందుకెళ్దాం? అంటే ఇంకా కస్టమర్స్ తగ్గట్టుగా ఇప్పుడు కూడా మారాలండి. మనం కస్టమర్స్ తగ్గట్టుగా మారుతున్నామండి. కాకపోతే ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నాం ఐటమ్స్, కానీ ఏదైనా ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట అండి. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్టున్నారు, ఏం చదువుకు అంటే మీరు ఉద్యోగం వైపు వెళ్ళాలని అనుకోలేదా? నాన్నగారిని ఆదర్శంగా తీసుకుని, తాతగారిని ఆదర్శంగా తీసుకుని దీన్నే కంటిన్యూ చేయాలనుకున్నారు? అంటే నాన్నగారిని తాతగారిని ఆదర్శం తీసుకుని ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. మన ఉద్యోగం అనేది అనుకోలేదు అనమాట అండి. నాది MBA అయిపోయింది, కానీ ఏంటంటే నాన్నగారు సపోర్టింగ్గా నేను ఇంకా దీంట్లోకి వచ్చాను అనమాట అండి. ముఖ్యంగా మీ హోటల్కి వచ్చే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటారు? హోటల్ వచ్చే కస్టమర్స్కి ఏంటంటే మళ్ళీ రావాలని కోరుకుంటున్నామండి. మేము కస్టమర్స్ ఒక ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటాము, వాళ్ళకి అనుకూలంగానే చేస్తామండి, రావాలని కోరుకుంటున్నాము. చూసుకుంటే సుమారుగా 70 సంవత్సరాల పైగా పేరు ప్రఖ్యాతులు నిలబడ్డాయంటే కారణం కేవలం కుటుంబ సభ్యుల కష్టమని చెప్పాలి. చదువుకున్నా కానీ కనీసం ప్రతి ఐటెంను కూడా దగ్గరుండి అబ్జర్వేషన్ చేయడం, అది ఏమి వండుతున్నారు, అందులో ఏమి వేస్తున్నారు, ఈ స్థాయిలో ఉన్న వ్యక్తులు ఇంట్లో కూర్చొని కూడా బిజినెస్ రన్ చేసే అవకాశం ఉంది. కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ రోజుకి ఆ పేరు నిలబడిందంటే మాత్రం వీళ్ళ స్వశక్తి అని చెప్పాలి. ఆ తర్వాత తరం కూడా బాలాజీ కూడా దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తాను, ఇంకా డెవలప్ చేస్తానని చెప్తాను. ఏదేమైనా ఈ కుటుంబానికి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ ఖచ్చితంగా కాకినాడ సుబ్బయ్య హోటల్ మాత్రం ప్రతి ఒక్కరు కూడా టేస్ట్ చేయాలని చెప్పి వీళ్ళందరూ కోరుకున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, కాకినాడ. For more videos like this, subscribe Big TV channel.